దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. నిన్న మహాశివరాత్రి పర్వదినం కదా, మీలో చాలామంది ఉపవాసం చేసుంటారు కదా. మేము కూడా నిన్న ఉపవాసం చేసామండి. ఎప్పుడు మనం గురువారము మన ఛానల్లో మధుకరి సేవ ఉన్న విషయం మీలో చాలామందికి తెలుసు కదా. అయితే నిన్న కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మధుకరి సేవను కొనసాగించాం. నిమ్మకాయ పులిహార తయారు చేసాం అన్నమాట. దానితో పాటే మేము శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలతో సలాడ్ ఒకటి తయారు చేసాం అన్నమాట. తర్వాత మంచినీళ్ళ బాటిల్స్ కూడా పంచిపెట్టాము. అయితే నిన్న అప్పటికప్పుడు అనుకుని స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చేసి ఇది ఇలా చూపిస్తున్న విధంగా అంతా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. బయలుదేరి ముందు ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా పెట్టేసుకున్నాం. అయితే నిన్న మేమంతా సిద్ధం చేసుకున్న తర్వాత విచిత్రంగా స్వామివారు మా ఇంటికి అతిథి రూపంలో వచ్చి మొదటి భిక్షను మధుకరి ప్రసాదాన్ని స్వీకరించారు. అది మీరు వీడియో మొత్తం చూసినట్లయితే వీడియో ఆఖరిలో గమనించవచ్చును. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మీకు ఎలాగో తెలుసు కదా, అతిథి దేవో భవ అని మనం అందరం నేర్చుకున్నాం కదా. అదే విధంగా మేము చాలా సంతోషించాము. ఇలా చక్కగా మీకు అనిపించిన సేవ ఏదైనా సరే, ఏ రూపంలో అయినా మీరు చెయ్యవచ్చు అన్నమాట. నిన్న ఆలయంలో చాలా రష్గా ఉందన్నమాట. అందుకని మేము మొత్తం వీడియో తీయలేకపోయాము. మీరు బయట ఇలా మూగజీవులకు కూడా మీకు తోచిన ఆహారమును ప్రసాదముగా పెట్టవచ్చును. అది కూడా మరి సేవే కదా. ఒక ప్రాణి సంతోషపడి తింటోంది అన్నా కూడా అది స్వామివారిని మనము సంతోషపెట్టినట్లే. అందువలన మీకు తోచిన సేవ మీకు వీలున్నప్పుడు, అంటే ఇలా పర్వదినం అంటే మంచిది, ఇంకా ప్రతిరోజు అంటే ఇంకా మంచిది. మీ వీలును బట్టి ఎంతో కొంత మనం తినే మొదటి 5 ముద్దలు సమర్పించవచ్చు. చూడండి, ఇక్కడ అతిథి రూపంలో వచ్చిన వారు వీరు మా మొదటి ప్రసాదాన్ని స్వీకరించారన్నమాట. ఆ తర్వాతే మేము ఆలయంలో పంచిపెట్టుకున్నాం. ఇలా మాకు సులువుగా అయిపోయే విధంగా మేము తయారు చేసుకున్నాము. శ్రమ కొద్దిగా ఉన్నా సరే ఎవరైనా సంతోషంగా తింటున్నప్పుడు అవన్నీ మర్చిపోతామన్నమాట. అది కూడా మనం స్వయంగా తయారు చేసి ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ మాపై ఇలాగే వర్షించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన సలహాలు తెలియజేయండి. జై గురుదత్త.